నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని బీవీఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు అబ్బాస్ అలీ ఆధ్వర్యంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా రఘురామరెడ్డి హాజరై విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ వెరీ గుడ్. నెక్స్ట్ థర్డ్ విన్నర్ రవీంద్రరమణ గారు. మీ పాప రాలేదా? ఎస్జి 7th క్లాస్, 8th క్లాస్ జి స్వప్న. శ్రీ పెంచల నరసయ్య గారు, శ్రీ ఎస్ లెమన్ పడిపోయిందండి. ఒక తల్లి చాలా ముందుగా టార్గెట్ బాగేసింది. తర్వాత మరో ఇద్దరు మహిళలు కూడా టార్గెట్ బాగేశారు. ఇక్కడ డి వెంకటేశ్వర్లు గారు. వీళ్ళు నలుగురు కూడా వేదిక మీదకి రావాలండి. వాళ్ళ పిల్లలతో కూడా తీసుకున్న వాళ్ళు ఇలా దిగేసింది సార్. ప్రైజ్ ఏదనేది ఇంపార్టెంట్ కాదు. ఒక వేదిక మీద అది మనం తీసుకున్నప్పుడు చాలా గౌరవంగా ఉంటుంది. మీ పిల్లలు ఎలాగైతే క్షమించండి, మీరు ఎలాగైతే ప్రైజెస్ తీసుకున్నారో మీ పిల్లలు కూడా అంతకన్నా ఉత్తమమైనటువంటి ప్రైజెస్ తీసుకోవాలి. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లల్ని గేమ్స్ కూడా ఎంకరేజ్ చేయండి, పిల్లల్ని ఆడించండి. వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ స్పోర్ట్స్ కోట అవన్నీ కూడా వాళ్ళకి ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని ఖచ్చితంగా గ్రౌండ్కు పంపించే పనిలో మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వరండాల్. తర్వాత అందరికీ చక్కటి విందును ఏర్పాటు చేస్తున్నారు మా ప్రధానోపాధ్యాయులు గారు. రూపే కార్డు, అది రూపే కార్డు ఎవరితో మిస్ అయింది, వచ్చి అది కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. మా పాఠశాల యాజమాన్యం మీ అందరికీ అధినాయక జయ హే భారత భాగ్య విధాత హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गावे तव जय गाथा जय हे भारत जय हे जय हे जय 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 हे स्कूल ప్రజలారా
దూర ప్రాంతాల నుంచి మా పాఠశాల యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు విచ్చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీకు ఈరోజు చాలా ఇళ్లలో పనులు ఉంటాయి, అయినా కానీ మీ యొక్క బిడ్డల యొక్క భవిష్యత్తు గొప్పదని భావించి మీరు మా దగ్గరకు వచ్చి మాతో ముచ్చటించి మరి మీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును మరి ఎట్లా మలుచుకోవాలని చెప్పి తెలుసుకోవడానికి వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాం. మీకు ఈ పాఠశాల సువర్ణ అవకాశం. ఇందాక మీరు చూశారు పోటీ అనేది ఎట్లా ఉంటుంది అనేది. లెమన్ స్పూన్లో పోటీ, తాడు లాగడంలో పోటీ, పిల్లల చదువులో కూడా పోటీకు పోటీ ఉంది. ఈ రోజుల్లో గొప్ప పరీక్షలలో అర మార్కు 1 మార్కులోనూ తప్పిపోతున్నాం. పోటీ చాలా గొప్పగా ఉంది. మీ బిడ్డల ఉజ్వల భవిష్యత్తుకు మీరు అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి 1 లేక 2 బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి కోసంగా మీరు తహతలాడుతుంటారు. మీ యొక్క సంపాదన సరిపోకపోయినప్పుడు మీరు కార్పొరేట్ పాఠశాలకు పోలేక మా యొక్క ప్రభుత్వ పాఠశాలకు పెద్దలు ఎప్పుడో నిర్మించి పెట్టినటువంటి పాఠశాల 1960 సంవత్సరం నుంచి నడుస్తున్నట్టు రికార్డు దాఖలాలు ఉన్నాయి. మరి ఈ పాఠశాలలో మీ బిడ్డలను చేర్పించి మా మీద నమ్మకం పెట్టుకొని మరి రోజుకు దినాభివృద్ధితో మనం ముందుకెళ్తున్నాం. మరి మీ యొక్క విద్యార్థులను రోజువారీగా పాఠశాలకు పంపించండి. వాళ్ళు చదువుతున్నారా లేదా అనేది పరిశీలించండి. మీ వైపు నుంచి కూడా మీ యొక్క బిడ్డల భవిష్యత్తును మీరు గమనిస్తూ ఉండండి. మా వైపు నుంచి మేము పాఠాలు జరిగే సమయం నుంచి ఉదయం నుంచి సాయంత్రం గమనిస్తాము. సాయంత్రం తర్వాత మీరు గమనించి పిల్లవాళ్ళ యొక్క విధి విధానాలు మార్పు లేకుండా మంచి దిశలో పయనించేటట్టు మీరందరూ ప్లాన్ చేయాలి. ఎందుకు ఆ బిడ్డ భవిష్యత్తుకి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళు ఆ టీచర్స్ సమావేశమై తెలుసుకొని వెళ్ళి ఆ బిడ్డల యొక్క విద్యాభివృద్ధికి వాళ్ళు పాటుపడేటటువంటి విషయం నాకు తెలుసు. అది ఈరోజు మన రాష్ట్రంలో రావడం నిజంగా మనందరి అదృష్టం. గతంలో పేరెంట్ టీచర్స్ మీటింగ్కి ఈ మీటింగ్కి చూసుకుంటే కొంత అంటే ఎక్కువ మంది హాజరు కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. భవిష్యత్తులో విద్యార్థులు గమనించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం, మీరు ఖచ్చితంగా నెక్స్ట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి మీ తల్లిని మాత్రమే కాకుండా తండ్రిని ఇద్దరిని తీసుకొచ్చేటట్లు మీరు కృషి చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఈరోజు పాఠశాలలో పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారు కూడా కార్పొరేట్ పాఠశాలతో ధీటుగా చదువును అభ్యసించాలంటే వారికి పాఠశాల పట్ల ఆసక్తి కలిగించాలనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి యూనిఫామ్స్, బెల్ట్స్, షూస్, బ్యాగ్స్ ఇవన్నీ సమకూర్చడమే కాకుండా మన పెళ్ళికి మెను మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటామో ఆ విధంగా పాఠశాలలో రోజు ఒక మెను అమలయ్యే విధంగా డొక్కా సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజన పథకం ఎంతో అద్భుతంగా జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మీరు పాఠశాలను విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఆ పథకాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తల్లి తండ్రి అనేవాళ్ళు సుమన్ ఫర్నిచర్, ఎ కంప్లీట్ ఫర్నిచర్ స్టోర్. ఫర్నిచర్ రంగంలో 25 సంవత్సరముల అనుభవం, తక్కువ ధరలకి మరియు మ్యానుఫ్యాక్చరింగ్ ధరలకి నాణ్యమైన ఫర్నిచర్. సుమన్ ఫర్నిచర్ ప్రత్యేకత, మీ ఇంటికి లేదా ఆఫీస్కి కావలసిన లేటెస్ట్ మోడల్ ఫర్నిచర్ మీకు అందుబాటులో. డబుల్ కాట్ టేక్ మంచాలు, స్లీప్ వెల్ మ్యాట్రెస్, పిల్లోస్, కార్నర్ సోఫా సెట్స్, 5 సీటర్ సోఫా సెట్, టీపాయిలు, లేటెస్ట్ మోడల్ చైర్స్, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ చైర్స్ మీ అభిరుచికి తగినట్లుగా మీకు అందుబాటు ధరల్లో లభించును. అపార్ట్మెంట్స్ కు, స్కూల్స్ మరియు కాలేజెస్ కు బల్క్ ఆర్డర్ పై మీరు కోరినట్లు మ్యానుఫ్యాక్చరింగ్ సౌకర్యం కలదు. సుమన్ ఫర్నిచర్ మెగా కాంబో ఆఫర్. ఒక కింగ్ సైజ్ టేకు మంచం ప్లస్ స్లీప్ వెల్ మ్యాట్రెస్ ప్లస్ 5 సీటర్ సోఫా సెట్ ప్లస్ 6 ఫీట్ అల్మరా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ 1,15,000 విలువ చేసేవి కేవలం 65,000 రూపాయలు మాత్రమే. ఇండియా
India's #1 brand Sleepwell mattress authorized distributor 0% down payment తో Bajaj Finance సౌకర్యం. ఎక్స్చేంజ్ ఆఫర్ మరియు అప్ టు 75% డిస్కౌంట్ కలదు. మీ కలల సౌధానికి కావలసిన ఫర్నిచర్ కొరకు విచ్చేయండి సుమన్ ఫర్నిచర్, 4th లైన్ మెయిన్ రోడ్, హర్నాథ్పురం, నెల్లూరు. సెల్ 9000339905 770282702.